హలో అన్నయ్య, మీ పేరు? నా పేరు మాధవ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? బహుశా చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ పీరియడ్లో చాలా అరాచకాలు, ఆ, ఆ, క్రైమ్ పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రజలకు పెద్ద ఉపయోగం లేదు. అది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. 5 yearsలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదంటారా జగన్ పరిపాలనలో? అంటే అది సంక్షేమం కొంత వేళ ఉంది, కానీ అది డెవలప్మెంట్ కాదు. అది సంక్షేమం కాదు, కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. సంక్షేమం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కరెక్ట్ కాదంటారా? అంటే సంక్షేమం కాకుండా ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పిస్తే దాంతో ఆదాయం వృద్ధి అవుతుంది, దాంతో డెవలప్మెంట్ పెరుగుతుంది. కావాల్సింది నీకు ఉచితాలు ఇవ్వడం కాదు, నీకు ఉపాధి కల్పించాలి. దాంతో ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ నష్టం ఏంటి ఏమన్నా? ఉచిత పథకాల వలన దాంతో డెవలప్మెంట్ లేదు. నీకు కన్జంప్షన్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ లేదు. కానీ ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కన్నా ఎక్కువ పథకాలనే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కదా ప్రజలు. ఆకర్షితులం అనేది అవుతారు. చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు ఏదంటే అది చెప్తే వింటారు. ప్రజలు కూడా అట్లనే అమాయకులు కాబట్టి ఏది ఇస్తే అది దానికి ఓటేయడానికి రెడీ ఉంటారు, కానీ అది సరైనది కాదు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వస్తే ఏం మార్పులు జరుగుతాయి ఏపీలో? చంద్రబాబు ఒక పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్. ఆయన గతంలో కూడా పరిపాలన చేసిన అనుభవాలు ఉన్నాయి. నియంతృత్వ ధోరణి కాకుండా ఒక అభివృద్ధి వైపు మనం పయనిస్తాడు. ఆయన అంత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక మంచి కోసం ఎవరు కలిసిపోయినా సంతోషం. కాబట్టి పవన్ కూడా ఒక అభివృద్ధి కోసం కోరుతాడు, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుతాడు. కాబట్టి వెళ్తే బెటర్. జగన్ గారి మీద నెగిటివిటీ అనేది ప్రజల్లో ఉందనుకోవచ్చు. జగన్ గారి మీద నెగిటివ్ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ అదంతా టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో కావాలని అలా చూపిస్తున్నారు అంటున్నారు. లేదు, అదేం లేదు. అది పెద్ద ఎత్తున ఉంది. అంటే ఈరోజు మనకు పర్టికులర్గా అర్థమవుతుందంటే ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఎలక్షన్ ముందుండగానే పార్టీ మారుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టిన అన్నా క్యాంటీన్ ఇవన్నీ తీసేశారు, 5 రూపాయల భోజనమే. దాని గురించి ఏమంటారు? అది అంటే అది ఖచ్చితంగా ఉంటే బెటర్. 5 రూపాయలకు భోజనం అనేది అత్యంత పేదలు, అత్యంత నిరుపేదలకు అది మధ్యాహ్న భోజనంగా ఒక పూట ఉపయోగపడుతుంది. అంటే అన్నా క్యాంటీన్ అంటే ఆ పేరు పెట్టారనే పేరు వల్లనే తీసేశారనుకోవచ్చా? ఖచ్చితంగా పేరు వల్లనే తీసేశారు. అది ఎన్టీఆర్ పేరున్నది కదా, అందుకని తీసేశారు. అది వైఎస్ షర్మిల గారు అన్నకే ఆపోజిట్గా వచ్చారు ఈసారి, సొంత అన్నకే. ఎలా చూడొచ్చు ఇప్పుడు? రావచ్చు, ప్రజల కోసం అన్న కానీ ఎవరైనా రావచ్చు ప్రజల కోసం. అంటే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండించడానికి ఎవరైనా రావచ్చు. అన్న తప్పు చేస్తుంటే దాన్ని ఖండించాలి, తప్పదు కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈసారి అయినా? ఖచ్చితంగా. గతంలో అంటే ఆయనకు సినిమా అనుభవాలు తప్ప రాజకీయ అనుభవాలు లేవు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఫైనల్ చూస్తుంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు అడ్మినిస్ట్రేషన్? చంద్రబాబు అండ్ పవన్ ఇద్దరి కోఆర్డినేషన్తో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.